సో మనందరికీ తెలిసిందే సాయి పల్లవి గారు ఎంతో పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుంటారు ఇండస్ట్రీలో అని చెప్పి. సో ఆవిడ సినిమాల్లో అయినా ఆఫ్ స్క్రీన్ అయినా సరే చాలా పద్ధతిగా వస్తారు ఈవెంట్స్కైనా. సో మరి ఆవిడ అలాంటి అంత పద్ధతిగా డ్రెస్సింగ్ వేసుకోవడం వెనక అంతరం ఏమిటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే అందరు హీరోయిన్ లాగా మామూలుగా తనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు కదా అని చెప్పి, మరి ఎందుకు ఆమె అట్లా వేసుకుంటుంది నాకు ఇష్టం. అంటే ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే విధంగా సినిమా రంగంలో కూడా ఆడవాళ్ళ దుస్తుల పైన ఒక చర్చ అనేది నడుస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. యాంకర్ అనసూయ గారికి సంబంధించి శివాజీ గారు చేసిన కామెంట్స్కి చాలా మంది రియాక్ట్ అవ్వడం. సో ప్రజెంట్ ఇంకా కూడా ఈ ఇష్యూ అనేది ముందుకు వెళ్తూనే ఉంది. ఈ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. అనసూయ గారి పైన చాలా మంది కూడా నెగిటివ్గా ట్రోల్ చేయడం, తన గురించి నెగిటివ్గా మాట్లాడడం, తను కూడా కేసులు పెట్టడం రిటర్న్గా, ఇదంతా కూడా ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలోనే హీరోయిన్స్ అందరూ కూడా అంటే అందరూ పొట్టి బట్టలు వేసుకుంటారా, అందరూ పద్ధతి గల బట్టలు వేసుకుంటారా అంటే చాలా మంది కూడా ఇష్టపడేది, అందరూ కూడా పద్ధతిగా ఉంది అనుకునేది, అందరూ కూడా చెప్పుకునే పేరు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా సాయి పల్లవి గారు మాత్రమే. తను ఏ సినిమాలో నటించినా, అదేవిధంగా ఏ సినిమా ఫంక్షన్కి వచ్చినా కూడా పద్ధతిగా చీర కట్టుకొని మరీ వస్తుంది. ఆ చీరని కూడా సగం సగం చుట్టుకోవడం కాకుండా నిండుగా చుట్టుకొని మరీ పద్ధతిగా కనిపిస్తుంది. అరే ఇది కదా మన తెలుగు సాంప్రదాయం, మన ఇండియన్ కల్చర్ అంటే ఈ విధంగా ఉండాలి, ఒక హీరోయిన్ అన్నప్పుడు ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి చాలామంది కూడా సాయి పల్లవి గారిని రకరకాలుగా పొగుడుతూనే ఉంటారు. అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం గ్లామర్ షో అనేది డెఫినెట్లీ అవసరం ఉంటుంది. మరి ప్రజెంట్ జనరేషన్లో ఇంకా ఎక్కువగా గ్లామర్ షో అనేది చాలామంది చేస్తూనే ఉన్నారు. అవకాశాల కోసం కూడా కొంతమంది ఆ విధంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ వదలడం. అయితే మరి సాయి పల్లవి గారు స్టిల్ ఇప్పటికీ ఈ జనరేషన్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంత పద్ధతిగా ఉంటున్నారు అంటే దాని వెనకాల ఒక కారణం కూడా ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారే చెప్పడం జరిగింది. అయితే తన అంటే ఇట్లా హీరోయిన్గా రాకముందు సాయి పల్లవి గారు ఒక మంచి డాన్సర్ అనే విషయం కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అయితే కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు ఒక డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు ఆ స్టోరీకి తగ్గట్టు, ఆ డాన్స్కి తగ్గట్టుగా కొంచెం పల్చగా అంటే కొంచెం బోల్డ్గా ఉండే డ్రెస్ అనేది తనకు రావడం జరిగింది. సో ఆ డ్రెస్ వేసుకొని సాయి పల్లవి గారు డ్యాన్స్ వేసిన తర్వాత ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అయ్యింది. సో ఆ వైరల్ అయిన తర్వాత సాయి పల్లవి గారు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలా డ్యాన్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాం, కానీ ఈ వీడియోని ఎందుకు ఇంత వైరల్ అవుతుంది అనే విధంగా ఒకసారి గమనించి చూసినప్పుడు అందులో తన డ్యాన్స్ని, తన నటన్ని కాకుండా తను వేసుకున్న దుస్తుల్ని చూడడం అనేది చాలామంది చూడడం తను గమనించడం జరిగింది. అంటే మరి ఎంత క్రింజ్గా అంటే ఆ వీడియోని జూమ్ చేసి మరి తన బట్టల్ని, తన బాడీని అబ్జర్వ్ చేయడం అనేది తను చూసిందనమాట. అరే ఈ విధంగా ఉంటారా, నేను ఇంత అద్భుతంగా డాన్స్ వేసినప్పుడు నా డాన్స్ని మెచ్చుకోవడం పక్కన పెట్టి, నా నటన్ని మెచ్చుకోవడం పక్కన పెట్టి, నన్ను చూడడం పక్కన పెట్టి, అంటే తనలో ఏం టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని చూసి దాన్ని గుర్తించడం పక్కన పెట్టేసి తను ఏ డ్రెస్ వేసుకుంది, అవయవాలు కనిపిస్తాయి అంటే ఇలాంటి మనస్తత్వం అనేది తను గమనించడం జరిగింది. సో అప్పటి నుంచి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారట. ఇక మీదట నేను ఎలాంటి డ్యాన్స్ షో వచ్చినా, ఎలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చినా, ఏ విధంగా సినిమాల్లో ఛాన్స్లు వచ్చినప్పటికీ కూడా నేను మాత్రం ఈ విధంగా అంటే ఇలాంటి బట్టలు మాత్రం వేసుకోననే విధంగా ఫిక్స్ అయిపోయిందంట. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా పద్ధతిగానే కనిపిస్తుంది, నిండుగానే బట్టలు వేసుకుంటుంది తప్ప ఆ విధంగా బోల్డ్ డ్రెస్సులు మాత్రం ఏ సినిమాలో కూడా కనిపించవు. సో అంటే దాని వెనకాల ఏ స్టోరీ అయినా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి గారికి మంచి పేరు అయితే వచ్చింది.